హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాల్బీ DTS 5.1 యాంప్లిఫైర్, అది ఎక్రాలిక్ సీట్తో మన HDMI ARC ఆప్టికల్ ఉండేది మనం సొంతంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది సగం నుండి ఉంటుంది. దీనికి ముందున్న వీడియో మీరు చూస్తే పూర్తిగా మీకు డీటెయిల్స్గా అర్థమవుతుంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కానీ, కార్ట్లో కానీ, అండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. పవర్ స్విచ్కి డైరెక్ట్ ప్రెస్సింగ్ అని స్క్రూలు ఇంకేం ఉండవు అనమాట. మీరు ప్రెస్సింగ్ చేసేటప్పుడు జీరో సింబల్ అనేది పైకి ఉండేటట్లు చూసుకోవాలి. జీరో అంటే ఆఫ్ అనమాట, కాబట్టి పైకి ఉండేటట్లు చూసుకొని కిందకి మీదకి ప్రెస్ చేసినట్లయితే అది ప్రెస్ అయిపోతుంది. ఇంక ఎటువంటి స్క్రూలు అయితే ఇంక గమ్ములు కానీ ఇంకేం అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు గత వీడియోలో చూస్తే ఇవన్నీ కూడా ఫిట్ చేయడం ఉంటుందన్నమాట. ఆ పార్ట్లో మీరు చూసుంటే ఇక్కడ HDMI ARC బోర్డు ఫ్యూటెక్ బోర్డు అనమాట. ఆ బోర్డులో మీరు చూసుకుంటే 3 స్క్రూలు అనేవి ఉంటాయి. మీరు ఆ స్క్రూలు మాత్రమే వేయాలి. మీరు బోర్డు బ్యాక్ సైడ్ నుండి పెట్టేటప్పుడు LEDలు అప్ అండ్ డౌన్ అయి ఉంటాయి అనమాట. అవి కరెక్ట్ చేసుకొని కరెక్ట్ హోల్లో పెట్టేటప్పుడే బోర్డు అనేది కూర్చుంటుంది. ఈ 3 స్క్రూల్లో 2 రఫ్ థ్రెడ్ ఉంటాయి, 1 స్మూత్ థ్రెడ్ ఉంటుంది. ఆప్టికల్కి, కోయాక్సిల్కి రఫ్ థ్రెడ్ అనమాట. HDMI పోర్ట్ దగ్గర స్మూత్ థ్రెడ్ స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన 4 లెగ్లు అనేవి ఉంటాయి అనమాట, బ్లేడ్ల టైపు. అవి చాలా తిన్నగా ఉండాలి, అవి అప్ అండ్ డౌన్ ఉండకూడదు. మనం కరెక్ట్గా కటింగ్ ప్లేట్తో దేంతోనైనా కరెక్ట్గా తిన్నగా చేసుకొని ఫిట్ చేసుకోవాలి. అలా ఫిట్ చేసుకొని నట్ అండ్ బోల్ట్ వేసి వాషర్ ఖచ్చితంగా వేయాలి. అలా మనం నీట్గా తిన్నగా ఉండడం వల్ల మనకి ట్రాన్స్ఫార్మర్ ఆన్ అయ్యేటప్పుడు వైబ్రేషన్ అనేది రాదనమాట. ఫుల్ టైట్గా రెంచ్తో కొట్టేసుకోవాలి. 4 వైపులు కూడా 4 నట్ అండ్ బోల్ట్ వేసుకొని కొంచెం పెద్ద సైజు, ఓవర్ సైజులో వేసుకోవాలి. ఇవి 4 బూట్లు అనమాట. ఇవి ప్లైవుడ్ షాప్లో దొరుకుతాయి. ఇవి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. యాంప్లిఫైర్ క్యాబినెట్కి సంబంధించిన బూట్ల కన్నా ఈ బూట్లు వేసుకుంటే ఎంత వెయిట్ అయినా సరే కాస్తుందనమాట. ఇటువంటి బూట్లే యూజ్ చేసుకుంటే మంచిది. 4 వైపులు 4 బూట్లు అనేవి నట్ అండ్ బోల్ట్లో ఫిట్ చేయండి. ఇది 5 ఛానల్ బోర్డు. దీనికి కూడా ఆల్రెడీ మనం ముందు మార్క్ చేసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో ఇది నట్ అండ్ బోల్ట్ వేసి నీట్గా ఫిట్ చేయండి ఫుల్ టైట్గా. ఈ బోర్డు అనేది లూజ్ ఉండడం వలన మనకి హమ్మింగ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇది గ్రౌండ్ చక్కగా అవ్వాలి కాబట్టి చాలా నీట్గా టైట్గా అనేది ఫిట్ చేయాలి. రిమోట్ కంట్రోల్ బోర్డు మనము ఫస్ట్ అయితే ఏ విధంగా ప్లాన్ అయితే చేసుకున్నామో రిమోట్ బోర్డు తిరిగిపోకుండా సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నట్ బోల్ట్ మధ్యలో ఈ బోర్డు షార్ట్ అయిపోకుండా ప్లాస్టిక్ వాషర్లు అనేవి వేసుకోవాలన్నమాట. పైప్ టైప్ ఉంటాయి, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మీరు అవి వేయకుండా ఫిట్ చేసినట్లయితే బోర్డు అనేది కిందకి రేక్ కాబట్టి టచ్ అయిపోతుంది అనమాట. నేను ఈ బోర్డుకే నేను చెప్తున్నాను, ప్రతిదానికి చెప్పను. ఈ విధంగా మధ్యలో వాషర్లు అనేవి వేసుకుంటే మనకు టచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దానికోసమే ఉపయోగిస్తారు. 4 వైపులు కూడా బోర్డుకి ప్రతి 4 వైపులు కూడా ఇటువంటి మధ్యలో ఈ పైపులు అయితే వేసుకొని నీట్గా ఫిట్ చేసుకోవాలి. సబూఫర్ బోర్డు కూడా ప్రీసెట్లు ఉండే వైపు ఈ ప్రీసెట్లు ఉండేలాగా పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి, తిరగబడిపోకుండా. ఆల్రెడీ మనం ముందు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఇదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇది సబూఫర్ యాంప్లిఫైర్ బోర్డు అనమాట. దీని కింద ఆల్రెడీ స్క్రూ ఫిట్ చేయడానికి కన్నాలు అయితే ఇచ్చి ఉంటారు. దీనికి నట్ అండ్ బోల్ట్లు అయితే వేయడానికి కుదరదు. డైరెక్ట్గా రఫ్ థ్రెడ్ స్క్రూలు అయితే 2 ఫిట్ చేసేయండి. ఇది కూడా ఎటువంటి లూజ్ లేకుండా ఉండాలి, ఎందుకంటే ఈ యాంప్లిఫైర్ బోర్డులు అనేవి లూజ్ ఉంటేనే మనకి హమ్మింగ్ అనేవి రిలీజ్ అవుద్ది అనమాట. ఫుల్ టైట్గా బోర్డులు అనేవి ఉండాలి. ఇక్కడ 5 ఛానల్ కోసము ట్రాన్స్ఫార్మర్ అనమాట. నేను చూపించేటప్పుడు పార్ట్లో మహారాజా కంపెనీ చూపించాను. ఇది ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి
నేను ఇది వేయడం అయితే జరిగింది యాంప్లిఫైర్కి. సేమ్ ఏసీ ఒకవైపు ఉంటుంది 220, ఇంకోవైపు ఏసీ 24 వోల్ట్ ఉంటుంది. మీరు ఏసీ వైపు క్యాబినెట్ సైడ్కి పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నట్ అండ్ బోల్డ్ వేసి ఫుల్ టైట్ అయితే మీరు చేయండి. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ టైట్గా ఉండాలి, ఎందుకంటే వైబ్రేషన్ వస్తుంది కాబట్టి నీట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట ఫుల్ టైట్గా. 2 ట్రాన్స్ఫార్మర్లు మీరైతే చూడొచ్చు. ఇవి 2 పవర్ సెక్షన్లు అనమాట. 80 వోల్ట్ పవర్ సెక్షన్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర అది ఫిట్ చేసుకోవాలి. ఇది 63 వోల్ట్ పవర్ సెక్షన్, ఇది చిన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫిట్ చేసుకోవాలి. ఈ 2 పవర్ సెక్షన్ మారిపోకూడదు. మన స్పేర్ పార్ట్స్లో ఏసీ కార్డ్ ఉంటుంది. ఇది ఏసీ కార్డ్ అనమాట పవర్ ఇవ్వడానికి. దీని బ్యాక్ సైడ్ నుండి మనము ఏసీ కార్డు రబ్బర్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ రబ్బర్ లోపల నుండి అయితే ఇది పెట్టుకోవాలి మన యాంప్లిఫైర్కి పవర్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, ఏసీ కార్డ్ అనేది మంచి గేజ్ది అనేది యూజ్ చేస్తే మంచిది, చాలా మంచిది అనమాట. మంచి గేజ్ది యూజ్ చేయండి. ఫ్రెండ్స్, స్విచ్ దగ్గరికి మీరు కొలత అనేది తీసుకొని ఈ బూట్ దగ్గర ఒక చిన్న ముడి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం వైర్ లాగేటప్పుడు వచ్చేయకుండా ఇది నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ముడి పెట్టకపోతే లాగేటప్పుడు సాల్డరింగ్ అనేది ఊడిపోతుంది. నేను కరెక్ట్గా కొలత అయితే తీసుకున్నాను. నీట్గా స్లీవ్ అయితే తీసుకోండి. నేను ఈ ఒక్క వైర్కి మాత్రమే ఎలా సాల్డరింగ్ చేయాలని నేను నీట్గా చూపిస్తాను. ప్రతి వైర్కి కూడా ఈ విధంగా చూపించను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. మీకు సాల్డరింగ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కార్ట్లో ఆ వీడియో ఇస్తాను. మీరు సాల్డరింగ్ గురించి ఆ వీడియో అయితే మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మీరు స్లీవ్ తీసిన తర్వాత లీడ్లకు అనేది ఖచ్చితంగా పేస్ట్ అనేది అప్లై చేయాలి. పేస్ట్ అప్లై చేసిన తర్వాత సాల్డరింగ్ రాడ్తో ముందు దానికి లెడ్ అనేది పట్టించాలి. ఇలా లెడ్ పట్టించుకున్న తర్వాత మనకి సాల్డరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ నీట్గా పడుతుంది అనమాట. లేదంటే వైర్ హీట్ అయిపోయి అక్కడ స్లీవ్ అనేది ఊడిపోతుంటుంది అనమాట, కరెక్ట్గా సాల్డరింగ్ అవ్వదు. కాబట్టి ప్రతి వైర్కి కూడా ఈ విధంగా పేస్ట్ పెట్టి సాల్డరింగ్ అనేది అంటించుకోవాలి. ఇక్కడ స్విచ్ దగ్గర 4 ఫోల్లు అయితే ఉన్నాయి, మీదకి 2 కిందకి 2. ఇది కూడా సేమ్ పేస్ట్ పెట్టి లెడ్ అనేది తగిలించండి. లెడ్ పెట్టిన తర్వాత మీరు ఈ ఏసీ కోడ్ 2 వైర్లు డైరెక్ట్గా మీద భాగాన 2 వైర్లు సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ 2 వైర్లు అటు ఇటు మారినా ఎటువంటి ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. 36 నెంబర్ గల వైరు మీరు కింద 2 తీసుకోవాలి, ఎందుకంటే అందులో ఇండికేటర్ ఉంటుంది కాబట్టి ఏసీ కార్డు వైర్ డైరెక్ట్ మీదనే పెట్టాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ కింద 2 వైర్లు కూడా ఇటు అటు మారినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 2 వైర్లు అయితే బ్లూ కలర్వి, కానీ ఏదో మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను ట్రాన్స్ఫార్మర్కి బ్లూ ఉంది కాబట్టి బ్లూ తీసుకున్నాను. నార్మల్గా అయితే రెడ్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్కి, మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు. కలర్లో ఎటువంటి అయితే ఇబ్బంది లేదు, మనకి వాడవలసింది గేజ్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి అయితే మనం వచ్చాం. ఈ 2 వైర్లు తీసుకున్నాం కాబట్టి ఇది ఫేస్ న్యూట్రల్ అనమాట. ఈ రెండిట్లో అడ్ది ఇది ఎటువంటిది మారినా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఒక వైరు మాత్రం ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్యూజ్ హోల్డర్ దగ్గర కట్ చేసుకొని ఫ్యూజ్ హోల్డర్కి ఒక సైడు ఏదో ఒక సైడ్ అనేది మనం సాల్డరింగ్ చేసుకోవాలి, అతికించాలి. సేమ్ నేను ముందు చెప్పినలాగానే పేస్ట్ పెట్టి నీట్గా లెడ్ అనేది తగిలించుకున్న తర్వాతే అతుకుతాయి, లేదంటే ఎంత మాత్రం అతకవన్నమాట. మీరు ట్రాన్స్ఫార్మర్లో 2 వైర్లు ఏసీ ఇవ్వడానికైతే 2 వైర్స్ ఉంటాయి. ఎక్కువగా ప్రతి ట్రాన్స్ఫార్మర్కి రెడ్ వైర్లు అనేది ఏసీ కరెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో బ్లూ ఉంది. ఫ్రెండ్స్, ఈ 2 వైర్లు ఏంటంటే ఈ 2 వైర్లు తీసుకొని ఇందులో ఒక వైరు ఫ్యూజ్ హోల్డర్కి ఇవ్వాలి. రెండిట్లో ఏది ఇచ్చినా పర్వాలేదు, ఇదైనా అదైనా. నేను ఒక వైర్ అనేది కట్ చేసి ఫ్యూజ్ హోల్డర్లో మిగిలిన ఫోల్కి ఇస్తున్నాను అనమాట. అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్లో ఇంకొక బ్లూ వైర్ అయితే మిగిలింది, ఈ స్విచ్లో ఇంకొక బ్లూ వైర్ అయితే మిగిలింది. ఈ 2 వైర్లు కట్ చేసి నీట్గా ఈ 2 వైర్లు అయితే అతికించేయాలన్నమాట. మీరు స్లీవ్ కానీ టేప్రీలు కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే స్లీవ్ యూజ్ చేస్తున్నాను. స్విచ్లో ఒక వైర్ మిగిలి ఉన్నది కాబట్టి అది ఇచ్చాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న మిగిలిన వైర్ అనమాట. ఈ 2 డైరెక్ట్గా సాల్డరింగ్ అనేది చేసేస్తారు. సాల్డరింగ్ చేసి నీట్గా టేప్ అనేది వేసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఏసీ కార్డ్ నుంచి పవర్ స్విచ్కి వెళ్ళి పవర్ స్విచ్ నుండి ట్రాన్స్ఫార్మర్కి అనేది కరెంట్ అనేది వెళ్ళింది అనమాట.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండో ట్రాన్స్ఫార్మర్ కూడా పవర్ వెళ్ళాలి కాబట్టి మనము ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి లైన్ నుండి మనం తీసుకోవాలి. 2 వైర్లు మీరు చూసుకుంటే ఒక వైరు ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి వెళ్ళింది, ఒక వైరు స్విచ్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఈ 2 వైర్లు కూడా ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక 2 వైర్లు తీసుకోవాలి. సేమ్ 36 నెంబర్ వైర్ అయితే యూజ్ చేయాలి పవర్కి. ఇక్కడి నుంచి అయితే మనం ఒక వైర్ అయితే తీసుకున్నాం. ఈ 2 వైర్లు కూడా తిరగబడిన ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం రెండో ట్రాన్స్ఫార్మర్కి లైన్ ఇస్తున్నాం కాబట్టి కరెంట్ వైరు పవర్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఒక వైర్ అయితే పెట్టుకున్నాం. ఈ బ్లూ వైర్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిన వైర్ అనమాట. అది ఇంకో ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ ఇంకొక రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇలా సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 వైర్లు కూడా బోర్డుల మధ్య నుండి వెళ్లకుండా క్యాబినెట్ సైడ్ నుంచి అనేది కరెంట్ పవర్ వైర్లు అనేవి పెట్టాలి. ఎందుకంటే పవర్ బోర్డులకి ఈ పవర్ వైర్కి ఉన్న బోర్డులకి తగిలిపోకుండా పవర్ అనేది ఉండాలన్నమాట. నాయిస్ హమ్మింగ్ ఏం లేకుండా ఉంటుంది ఒక సైడ్ నుండి. మీరు ఒక్కసారి చూసుకోండి, 2 ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిన దగ్గర నేను కరెక్ట్గా ఇంకొక 2 వైర్ పెట్టాను. ఎందుకు ఇలాగ చెప్తున్నాను అంత ఇంత వివరంగా, పొరపాటున మీరు ఒక వైర్ మిస్ అయినా సరే బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. కరెక్ట్గా మీరు లాస్ట్ వీడియోలో నేను ఎలా చెక్ చేయాలని కూడా నేను చెప్తాను. సిరీస్ ల్యాంప్ పెట్టి లాస్ట్ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను అనమాట. ఈ రెడ్ వైర్లు అనేది పవర్ వేరే ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది. నేను క్యాబినెట్ ఫ్రంట్ సెక్షన్ నుండి ఇలా తీసుకెళ్ళి లాస్ట్ వరకు పెడతాను. దాని తర్వాత మీరు లాక్ వేసుకున్నా సరే, మీరు స్లీవ్ వేసుకున్నా సరే మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే స్లీవ్ అనేది వేస్తాను. స్లీవ్ వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. స్లీవ్ అనేది నీట్గా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్లీవ్ వేసేటప్పుడు లోపల స్విచ్ దగ్గర కానీ ఫ్యూజ్ హోల్డర్ దగ్గర కానీ వైర్లు అనేవి ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా నీట్గా యూజ్ చేసుకోవాలి. నేను సాక్ కొట్టకుండా ఫ్యూజ్ హోల్డర్ దగ్గర టేప్ రీల్ అనేది ఫిక్స్ చేశాను. మీరు ఎలా చూసుకుంటే నీట్గా పవర్ సెక్షన్కి సంబంధించి ఒక కలర్ స్లీవ్ అయితే నీట్గా యూజ్ చేశాను అనమాట. గమ్ పెట్టి వేరే దానికి ఏట్ లేకుండా ఆ రెడ్ వైర్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తామన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగతా వైరింగ్ అనేది చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇటువంటి అసెంబ్లింగ్ సెట్ల మీద వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతుంది, నేను రిప్లై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.